హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. సో టీఎస్ఎస్పికి సంబంధించి ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, అసలు ఈ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది, ట్రైనింగ్ ఉండదని చాలామంది ఆస్పిరెంట్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం జరిగింది. నేను క్లియర్గా చెప్పాను, మార్చ్ మంత్ ఎండ్ మీరు రిపోర్టింగ్ చేయాలి, ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఐ గివెన్ ద మినిమం దీస్ ఇన్ఫర్మేషన్ ఎట్ బిగినింగ్ స్టేజ్ ఓన్లీ. ఫ్రమ్ లాస్ట్ 2 months నుంచి నేను క్లియర్గా చెప్పడం జరుగుతుంది, మార్చ్ మంత్ ఎండ్ రోజు మీరు ట్రైనింగ్లోకి వెళ్ళిపోతారు అని చెప్పేసి. దట్స్ ద ఫ్యాక్ట్ అనమాట. మనకు రేడియో ఫ్యాక్ట్స్ కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది 19th మార్చ్న. దానికి సంబంధించింది ఏంటంటే 23rd మార్చ్ వరకు ఏదైతే టీఎస్ఎస్పి ట్రైనింగ్ సెంటర్స్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో అందులో ఆల్రెడీ ఉన్న ట్రైనీస్ని వేరే ట్రైనింగ్ సెంటర్స్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది 23rd నుంచి స్టార్ట్ అయిపోవాలి, 23rd నుంచి కంప్లీట్ అవ్వాలి. ఆల్రెడీ ప్లాన్ చేశారనమాట. సో అది అయిపోవాలి. తర్వాత మీరైతే 31st వరకు రిపోర్టింగ్ ఇచ్చేయాలన్నమాట ట్రైనింగ్ సెంటర్స్కి. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ కొండాపూర్ ఇట్లా ఒక 13 ట్రైనింగ్ సెంటర్స్ని చూస్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెంటర్స్కి మిమ్మల్ని ప్లాన్ చేయాలి, రిపోర్టింగ్ చేయాల్సింది 31st వరకు. మీరు మార్చ్ 31st వరకు మీరు రిపోర్టింగ్ చేసినట్టు దే ఆర్ ప్లానింగ్ అనమాట. సో మీకు 1st April నుంచి మీకు అఫీషియల్గా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది టీఎస్ఎస్పి వాళ్ళకి. ఎందుకంటే ఏఆర్ సివిల్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 month అవుతుంది. 21st అయితే 1 month అయిపోతుంది. కాబట్టి బికాస్ మీకు కూడా ఇంకా డిలే చేస్తే వాళ్ళకన్నా మీరు జూనియర్స్ అవుతారు. సో వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకన్నా మీకు తక్కువ అవుతాయి. సో సర్వీస్ కావచ్చు, వాటర్ ఇట్ మేబీ. సో దానికి సంబంధించి అలా అవ్వకూడదు కాబట్టి దే ఆర్ ప్లానింగ్ అనమాట. సో టీఎస్ఎస్పి ట్రైనింగ్ మార్చ్ 31st కల్లా మీరు రిపోర్టింగ్ ఇస్తారు. అండ్ April 1st నుంచి మీ ట్రైనింగ్ అనేది అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. సో ఇది అఫీషియల్గా టీఎస్ఎస్పి సంబంధించిన అప్డేట్. ఇది ఫ్యాక్ట్స్ కూడా మనకు రావడం జరిగింది. అఫీషియల్గా వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో కూడా కనెక్ట్ అవ్వడం జరిగింది, అంటే డిస్కస్ చేయడం జరిగింది అనమాట. 23rd మార్చ్ వరకు ఏదైతే ట్రైనీస్ ఉన్నారో వాళ్ళని అడ్జస్ట్ చేస్తున్నారు మిగతా ట్రైనింగ్ సెంటర్స్లలో. సో రిమైనింగ్గా మీకు 23rd వరకు వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. మీకు 24, 25th మీకు ఈ 3-4 డేస్లోనే మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఎలాగైతే ఏఆర్ తర్వాత సివిల్కి వాళ్ళకు కాల్స్ రావడం జరిగింది. అండ్ వాట్సాప్లో మీకు గ్రూప్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా టీఎస్ఎస్పి గ్రూప్స్ కింద క్రియేట్ చేసి మిమ్మల్ని కలెక్ట్ చేసుకొని మీకు లైక్ కిట్ అవన్నీ ఇచ్చేసి మీ అందరినీ ట్రైనింగ్ సెంటర్స్లో వాళ్ళే డ్రాప్ చేస్తారు. దిస్ ఇస్ ద సేమ్ వే. ఇది ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది. సో మీకు April 1st నుంచి అఫీషియల్గా టీఎస్ఎస్పి ట్రైనింగ్ కానిస్టేబుల్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో వాట్ అబౌట్ GO 46 అని ఒక క్వశ్చన్ ఉంది. ఇది వీక్లీ పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో లాస్ట్ వీక్ కూడా పోస్ట్పోన్ అయింది బికాస్ ఆఫ్ 2016లో ఏదైతే కానిస్టేబుల్ హై జంప్ కేసు ఉందో అది వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు. బట్ ఇది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. GO నెంబర్ 46 ఆస్పిరెంట్స్కి కూడా వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ అనేది మనకు ఈ ట్రైనింగ్ అయిపోగానే మతలబ్ ఇప్పుడు April 1st అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందో ఈ నెక్స్ట్ హీరింగ్ మనకు నెక్స్ట్ మండే ఉంది. అది లోపే మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. బికాస్ ఇప్పుడు జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళు, ఆర్డర్ కాపీ తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్ వెళ్తున్న వాళ్ళని క్యాన్సిల్ అయితే చేయలేరు. దట్స్ వెరీ క్లియర్. అండ్ GO 46ని ఓకే చేసి మళ్ళీ రిజల్ట్ ఇవ్వలేరు. దట్ ఈస్ ఆల్సో వెరీ క్లియర్. సో నేనేమనుకుంటున్నా అంటే ఇస్ మై ఒపీనియన్, ట్రైనీస్ టీఎస్ఎస్పి సెలెక్ట్ అయిన వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏవైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో అవి లీగల్గా ఏమన్నా ఇష్యూ లేకుండా ఒక 2,000-2,500 పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో మనకు అది మెరిట్ కింద ఇచ్చే ఛాన్సెస్ ఉందా లేదనేది మనకు ఒక 1 week or 10 daysలో డ్యామ్ షూర్గా తెలిసిపోతుంది. సో బేసికల్ అయితే ఇప్పుడు టీఎస్ఎస్పి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది April 1st నుంచి. దట్స్ వెరీ క్లియర్. అండ్ April 10th లోపు కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది వాట్ అబౌట్ GO నెంబర్ 46. ఇది అప్డేట్ ఫ్రెండ్స్.